హైవేర్స్ నాథురామ్ గాడ్సే అండ్ నారాయణ ఆప్టే. ఆల్మోస్ట్ నారాయణ ఆప్టే అంతా మర్చిపోయారు. ఇద్దరు కూడా గాంధీ గారి హత్యకి సంబంధించి ఉరిశిక్ష పడ్డవాళ్ళు. బట్ నాథురామ్ గాడ్సే గాంధీని చంపిన తర్వాత ఈ గాడ్సే కులస్తులు కొన్ని వందలు కాదు వేల మంది చంపడ్డారు. అప్పటి వరకు గాంధీ జాతిపిత కాదు, అప్పటి వరకు గాంధీ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. కానీ 1948 జనవరి 30న ఎప్పుడైతే గాంధీ చంపబడ్డాడు, ఒక్కసారిగా కాంగ్రెస్ వాళ్ళు గాంధీని దేవుడు చేశారు, జాతిపిత చేశారు. ఇక ఎక్కడ పడితే అక్కడ గాంధీ విగ్రహాలు. ఇప్పటికే గాంధీని వ్యతిరేకించే వాళ్ళు కూడా, గాంధీ వాళ్ళ కర్రబో మన స్వతంత్రం వచ్చింది మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్ల, వీర సావర్కర్ వల్ల, ఎంతోమంది ఉన్నారు రా బాబు బయటకు తెలియని వాళ్ళు. బట్ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చాక గాంధీని ముందు పెట్టి అహింస ద్వారానే మన స్వతంత్రం వచ్చిందంటూ ఎన్నో ఇక చరిత్రను మార్చేసి ఏదేదో పెట్టుకుంటూ వచ్చారు అని ఇప్పటికీ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రామరాజు అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం మండలం, అనపర్తి మండలం, కొప్పవరం గ్రామం చెందినటువంటి కొప్పర్తి వీరరాఘవరెడ్డి చేసిన పని వల్ల హిందువులంతా ఏకమయ్యారు. ఆనాడు గాడ్సే చేసిన పని వల్ల హిందువులు ఓ రకంగా తెలిసి తెలియకుండానే ఇబ్బందులు గురయ్యారు. అందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా ఇబ్బందులు గురయ్యారు, సంఘ వాళ్ళు ఇబ్బందులు గురయ్యారు. చాలా కీలకమైనటువంటి వాళ్ళు కూడా బయటికి రాలేని పరిస్థితి. ఓ మంచి పని కోసం చేసినటువంటి ఒక దిక్కుమాలిన పని వల్ల అనుకున్నది మొత్తం కూడా దాదాపు కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుంది. అన్నాళ్ళు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో అన్ని బూడిద బస్సులు పన్నీరు అయిపోయాయి. ఒక్కసారి అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఏకంగా కొన్నాళ్ళు నిషేధం కూడా విధించేశారు హిందూ ధార్మిక సంస్థలు కొన్నింటి మీద, ఒక్కడు దిక్కుమాలి పని చేయడం ద్వారా. అండ్ అప్పటి వరకు గాంధీ అంటే జాతీయ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, ఒకసారి దేవుడు అయిపోయాడు. ఎక్కడ చూసినా స్టాచ్యూలు. ఈరోజు మరల అటువంటిదంటే దాన్ని డిఫరెంట్ అనమాట. ఎలా ఆ రోజు హిందూ ధార్మిక సంస్థలు ఇబ్బందులు గురయ్యాయి. ఈరోజు హిందూ ధార్మిక సంస్థలు అంతా ఏకమయ్యారు. రంగరాజన్ గారి మీద ఎప్పుడైతే వీడు దాడి చేశాడో అసలు వీడు ఎవడు, హిందువా కాదా, వేరే మతస్థుడా, హిందూ శ్లోకాలు నేర్చుకొని వెనకాల వేరే మతస్థుల దగ్గర ఫండ్స్ తీసుకొని హిందువుల మధ్య చీలితాడని ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి విహెచ్పి, ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన అంతా ఈరోజు ఏకమై రంగరాజన్ గారికి సపోర్ట్ ఇస్తూ బీఆర్ఎస్లో అందరికన్నా ముందు కలిసి హిందువులలో యూనిటీని తీసుకొచ్చారు. అండ్ రంగరాజన్ గారికి సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఇక మీదట ఎవడో కూడా ఏ పూజారి మీదైనా, అర్చకుడి మీదైనా, పండితుడి మీదైనా చేయి చేసుకోవడానికి వీలు లేకుండా కొత్తగా చట్టాలు తీసుకురావడం నాకైతే అనిపిస్తా ఉంది. సో సింపుల్ వీడియో క్లోజ్ చేస్తాం చూడండి. ఒకప్పుడు గాడ్సే చేసిన పని వల్ల హిందువులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బట్ ఈరోజు రామరాజ్యం పేరుతో వీరరాఘవరెడ్డి అన్నోడు చేసిన పని వల్ల వీడు ఒక్కడిని పట్టుకున్నారు, వీడి టీంలో వాళ్ళని పట్టుకున్నారు. వీళ్ళు ఎంత మూర్ఖులో అండ్ వీళ్ళు ఎంత సైకోతనంగా ఉన్నారో, రామరాజ్యం పేరుతో ఒక రిక్రూట్మెంట్ అంటే వెబ్సైట్ పెట్టి జీతం ఇచ్చి హడావుడి చేస్తామని చెప్పేసి ప్రకటనలు ఇచ్చిన దగ్గర ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏంటో మొత్తం తెలుసుకొని ఇక మీద ఇటువంటి వాళ్ళని ఏరి పారేసే విధంగా, హిందువుల మధ్య చీలికి రాకుండా ఉండే విధంగా, హిందువులంతా యూనిటీగా ఉండే విధంగా అండ్ ఒకే తాటి మీద ఉండే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. శుభపరిణామం. జరిగింది ఘోరం, కానీ జరగబోతున్నది శుభ సూచకం అన్నట్టుగా మారింది. ఆ రోజు గాడ్సే వేరు, ఈ రోజు ఇది వేరు, రెండు కూడా చాలా డిఫరెంట్. బట్ జరగటం అన్నది ఆ రోజు ఘోరం జరిగింది, ఆ తర్వాత ఇంకా ఘోరాలు జరిగాయి. ఈరోజు ఘోరం జరిగింది, బట్ దాని తర్వాత మంచి జరుగుతూ ఉంది. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ముందెళ్ళేసి తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అద్దెనిధులు అంటున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? వరంగల్లో గతంలో ఒక పూజారిని చంపినప్పుడు ఏమయ్యారు, గుడుల మీద దాడులు జరిగినప్పుడు ఏమయ్యారు, హిందుగాళ్ళు బొందుగాళ్ళని మీ బాబు అన్నాడు, కేసు అన్నాడు, అప్పుడు ఏమయ్యారు, అండ్ అయోధ్యకి వచ్చేసి డబ్బులు ఇవ్వడం ఎందుకు అద్దెనిధని మీరు అన్నారు, అప్పుడు ఏమయ్యారంటూ బీఆర్ఎస్ వాళ్ళు 2014 నుంచి 2024 మధ్యలో కాలంలో వాళ్ళు చేసిన తప్పిదాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా ముందు పెట్టింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. సో బీఆర్ఎస్ వాళ్ళకి సెల్ఫ్ గోల్ అన్నట్టు అయిపోయింది. ఆడికెళ్ళి రంగరాజన్ని పరామర్శించి ఆ తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల చేష్టం వల్ల రాజకీయం చేయడం ద్వారా. బట్ ఓవరాల్గా అన్నప్పుడు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ అంటే అంతా కూడా వాళ్ళు స్పందించిన విధానం చూస్తే ఈ దేశంలో ఇక హిందూ జోలికి ఎవడూ రాడు. ఏ రకంగా ఎవరైతే హిందూ ధార్మిక సంస్థలు నడుపుతూ సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఎఫర్ట్స్ పెడుతున్నారో వారి వెనక అంతా ఉంటారనేది ఈరోజు నాకు అర్థమైపోయింది. ఈ మధ్యలో అన్న రామరాజ్యం అంటూ అన్య మతస్థులు వెనకాల ఉండి వాళ్ళు బ్యాకప్ తీసుకొని హిందువుల మధ్య చిచ్చు పెట్టనుకోవడానికి ట్రై చేస్తే వాడిని తాట తీసి ఆరేస్తారన్న విషయం ఈరోజు ప్రూవ్ అయిపోయింది.